హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో ఖచ్చితంగా బ్యాటరీ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ కనుక మీకు తొందరగా అయిపోతున్నట్టయితే దాని బ్యాకప్ని ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. కొన్ని ఫోన్స్ చాలా ఓల్డ్ అయినాయి అంటే బ్యాటరీ అనేది తొందరగా అయిపోతాయి. కొన్ని ఫోన్స్ 1 year 2 years అయినా కానీ బ్యాటరీ తొందరగా అయిపోతూ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పి సెట్టింగ్స్ చేయడం వల్ల ఓల్డ్ ఫోన్ అయినా న్యూ ఫోన్ అయినా కానీ బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే ఎక్కువసేపు వస్తుంది. సో అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలాగే మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్లో కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలి, బ్యాటరీ బ్యాకప్ని ఎలా పెంచుకోవాలనేది చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేయడంతో మ్యాక్సిమం 2 days అయినా మన బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ఫుల్ చార్జ్ చేస్తే మ్యాక్సిమం 2 days అయినా వస్తుంది. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ అయితే చేయండి. ఇందులో మీరు చేయవలసిన ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ అని ఉంటాయి, సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాటరీ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు బ్యాటరీ అని చెప్పి స్టార్టింగ్లో వచ్చింది కదా ఆప్షన్, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా వస్తుంది, ఇక్కడ ఎడిషనల్ ఫీచర్స్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లియర్ క్యాచ్ వన్ డివైస్ ఇస్ లాక్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీకు ఇది 5 minutes కానీ 10 minutes కానీ 30 minutes కానీ నెవర్ కానీ ఈ 4 optionsలో కనుక ఉంది అని అంటే అన్ని కాకుండా ఇన్ 1 minute అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఒకటి వచ్చింది కదా, దీంట్లోకి అయితే మార్చండి. ఒకవేళ 1 minuteలోనే ఉందంటే దాన్ని అలాగే ఉండనివ్వండి. ఒకవేళ మీ 1 minuteలో కాకుండా వేరే ఆప్షన్లో ఉంటే దాన్ని 1 minuteలోకి అయితే మార్చండి. అండ్ అలాగే మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మీ ఫోన్లో ఉన్న బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా యూస్ చేస్తుందని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తాయి. ఇక్కడ మళ్ళీ మోర్ యాప్స్లోకి వెళ్తే ఇక్కడ అన్నీ అయితే చూపిస్తాయి. దీంట్లో ఒక సెట్టింగ్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్ చేయడం వల్ల బ్యాటరీ సేవర్ అయితే ఎనేబుల్ అవుతుంది యాప్స్లో. ఇక్కడ ఏ యాప్ అయితే మీకు బ్యాటరీని ఎక్కువగా యూజ్ చేస్తుందని చూపిస్తుందో ఆ యాప్ని అయితే సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాటరీ సేవర్ అని చెప్పేసి 4 options అయితే కనిపిస్తాయి. ఇందులో ఈ లాస్ట్ ఆప్షన్లో అయితే పెట్టండి, రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే మార్చండి. దీంట్లో కాకుండా వేరే దీంట్లోకి ఉన్నా కానీ దాన్ని అయితే 4th optionలోకి మార్చండి. 4th optionలో ఉంచడం వల్ల ఏంటి అని అంటే మనం ఈ యాప్ని క్లోజ్ చేసేసి రీసెంట్ యాప్స్ నుంచి క్లియర్ చేసినా కానీ అది ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతూనే ఉంటుంది. మిగతా ఆప్షన్స్లో ఉంటే ఒకవేళ దీంట్లో ఉంటే బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది అంటే బ్యాటరీ అయితే ఆటోమేటిక్గా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఈ లాస్ట్ ఆప్షన్లో పెడితే బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీ అయితే యూజ్ చేయదు కాబట్టి ఇది రన్ అవ్వదు, కాబట్టి బ్యాటరీ కూడా యూజ్ అయితే అవ్వదు. అందుకే 4th optionలో అయితే పెట్టండి. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న యాప్స్ అన్నిటికి కూడా ఈ ఆప్షన్ అయితే బెస్ట్ అండి. రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంది కదా, ప్రతి యాప్కి కూడా అలాగైతే పెట్టండి. మీ ఫోన్లో ఏ యాప్స్ అయితే చూపిస్తుందో ప్రతి యాప్కి నేనైతే వీడియో బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి మీకు చూపించడం కోసం ఒక ఎగ్జాంపుల్గా ఒక యాప్కి అయితే పెట్టాను. మీరు మిగతా అన్నిటికి కూడా అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్షన్లో మొత్తం అయిపోయిన తర్వాత మీరు కొద్దిగా ఇలా పైకి కిందకి స్క్రోల్ చేసినట్టయితే మళ్ళీ బ్యాటరీ సెక్షన్లోనే ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో చూసినట్టయితే కరెంట్ మోడ్ అని చెప్పేసి ఫస్ట్లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేసి ఇది బ్యాలెన్స్డ్ మోడ్లో ఉంది, దాంట్లో కాకుండా బ్యాటరీ సేవర్లో కానీ అల్ట్రా బ్యాటరీ సేవర్లో కానీ పెట్టుకోండి. అల్ట్రా బ్యాటరీ సేవర్లో పెట్టుకుంటే కొన్ని యాప్స్ని యూస్ చేసుకోవడానికి ఉండదు. అందుకే అల్ట్రా బ్యాటరీ సేవర్ కాకుండా బ్యాటరీ సేవర్ పెట్టండి. ఇందులో పెడితే ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందాక చూడొచ్చు, ఇందాక 12 hours ఉండాలి కదా, ఇప్పుడైతే 14 hours చేంజ్ అయింది. అందుకే ఈ బ్యాటరీ సేవర్ల మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకుని మీ ఫోన్ అయితే యూస్ చేయండి. అండ్ అలాగే ఇంకో సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ మీరు ఇలా పై స్క్రోల్ చేసినట్టయితే మీ ఫోన్లో డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 modes అని వస్తాయి. ఇక్కడ కలర్ థీమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీంట్లో 2 modes ఉంటాయి, లైట్ మోడ్ అండ్ డార్క్ మోడ్. మన ఫోన్ ఇప్పుడు డార్క్ మోడ్లోనే ఉంటుంది. ఒకవేళ మీ బ్యాటరీ బ్యాకప్ అస్సలు రావట్లేదు అని అంటే కనుక మీరు డార్క్ మోడ్ యూస్ చేస్తే బాగా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డార్క్ మోడ్లో పెడతాం వల్ల మన బ్యాటరీ అనేది తక్కువ యూస్ చేసుకుని కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇస్తుంది. అందుకే మీ బ్యాటరీ బ్యాక్ బాగా తక్కువ వస్తుంది అంటే లైట్ మోడ్లో కాకుండా డార్క్ మోడ్ యూస్ చేయండి. ఇలా యూస్ చేస్తే 2 benefits ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ప్లస్ మన ఐస్కి కూడా అంత ఎఫెక్ట్ ఉండదు. అందుకే దీన్ని అయితే మీకు బ్యాటరీ బాగా తక్కువ వస్తుందంటే డార్క్ మోడ్లోకి అయితే చేంజ్ చేసుకుని యూస్ అయితే చేయండి.
అండ్ అలాగే గైస్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చినట్టయితే మీకు ఇక్కడ వాల్పేపర్ ఉంటుంది. ఈ వాల్పేపర్ వచ్చేసి లైటింగ్ కాకుండా కొంచెం డిమ్ లైట్లో పెట్టి కొంచెం బ్లాక్ కలర్లో పెడుతున్నట్టయితే అది కూడా కొంచెం బ్యాటరీకి ఎఫెక్ట్ కాకుండా అయితే ఉంటుంది. ఒకవేళ బాగా లైటింగ్ ఎక్కువ ఉన్న బ్రైట్గా ఉన్న వాల్పేపర్స్ పెట్టినట్టయితే అది కూడా కొంచెం బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఒక బ్యాటరీ సెట్టింగ్ అని అనిపించవచ్చు, కానీ ఇది కూడా ఒక సెట్టింగే. అందుకే కొంచెం లైట్గా బ్లాక్ కలర్గా డిమ్ లైట్లో ఉండేటట్టు అయితే చూసుకుని ఆ వాల్పేపర్ని అయితే సెట్ చేసుకోండి. అదైతే కొంచెం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇస్తుంది, బ్యాటరీని యూస్ చేసుకోదు. అందుకే మీకు వీలైతే అది కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకో 2 సెట్టింగ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకోటి వచ్చేసి ప్లే స్టోర్లో ఉంటుంది, అందుకే ఒకసారి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం పైగానంటే సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో చూడొచ్చు ఆటో అప్డేట్ యాప్స్ అని. దీనివల్ల మన డేటా కన్జ్యూమ్ అవుతుంది, ప్లస్ బ్యాటరీ కూడా అయిపోతుంది. ఇలా ఆటోగా అప్డేట్ అయిపోతాయి యాప్స్. ఇది చాలా వీడియోలు చెప్పాను ఈ సెట్టింగ్ గురించి, అందుకే మీద అయితే చెప్పేస్తున్నాను. ఇందులో 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీకు ఈ పైన ఉన్న 3 ఆప్షన్లు దీంట్లో ఉన్న అందులో కాకుండా డూ నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అని 4th ఆప్షన్ వస్తుంది. దీంట్లోకి అయితే మార్చండి. దీంట్లోకి మార్చితే మన డేటా సేవ్ అవుతుంది, బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది, ఆటోగా అప్డేట్ అవ్వవు కాబట్టి. అందుకే దీన్ని అయితే 4th ఆప్షన్లోకి అయితే మార్చండి. అండ్ సో చూసారు కదా గైస్, ఈ సెట్టింగ్స్ అన్నీ మీ ఫోన్లో చేసుకున్నట్టయితే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే పెరుగుతుంది. అండ్ అలాగే మీది ఏ ఫోన్ అని చెప్పేసి కూడా కామెంట్ అయితే చేయండి. అప్పుడు ఆ ఫోన్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే నేను చెప్తాను. ఒకవేళ నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ మీ ఫోన్లో ఉన్నాయా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ లేకపోతే మీ ఫోన్ నేమ్ అనేది కనుక మీరు కామెంట్ చేస్తే ఆ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ గురించి అయితే నేను చెప్తాను. అప్పుడు మీరు కూడా ఆ సెట్టింగ్స్ని అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా మన వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అలాగే మన ఛానల్లో ఈ మొబైల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఇది కూడా చాలా వీడియోలు అయితే చెప్పాను. అండ్ అలాగే మీకు ఏమైనా యూజ్ అనిపిస్తేమో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ అలాగే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై. హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రొడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.